హలో ఫ్రెండ్స్, నీతోని డాన్స్ 2.0గా ఇక ఈ 2.0గా అయితే షో ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో అప్పటి నుంచి కూడా చాలా ట్విస్ట్లే జరుగుతూ వస్తున్నాయన్నమాట. ఇక వీటిల్లో చూస్తే మాత్రం ఇప్పుడు ఏం జరిగింది అనేది చూసేద్దాం. ఇక దీంట్లో చూస్తే 10 జోడీస్ అయితే రావడం జరిగింది. ఈ 10 జోడీస్లో కూడా ఇక 3 జోడీస్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఎలిమినేషన్ కూడా. ఇక తర్వాత చూస్తే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక 2 జోడీస్ అయితే రావటం అయితే జరిగిందనమాట. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఇంతకు ముందు సీజన్లో కూడా మనం డాన్స్ షోలో మధ్యలో తీసుకొస్తూ ఉంటారు. అక్కడ చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి స్కోర్ విషయంలోనే. అమర్ తేజు అలానే హర్యానా అవినాష్ వీళ్ళ జోడీస్తో ఎంట్రీ అయితే ఇచ్చేస్తారు. ఇక ఈ ఎంట్రీతో వీళ్ళ స్కోర్ విషయంలోనే ఇక చాలా ఫైట్ అయితే అది కూడా హర్యానాకి అలానే చూస్తే ఇక సదా మ్యామ్కి బాగా గొడవ అయితే జరిగిందనమాట. అది కూడా విశ్వ వాళ్ళ డాన్స్ షోలో వాళ్ళు ఏదో ఒక స్టెప్ మిస్ అయ్యారంట. ఆ స్టెప్ మిస్ కాలేదు అని అంటూ సదా మ్యామ్ స్కోర్ ఎందుకు తగ్గించావని హర్యానాని అడగటం, హర్యానా నాకు 6 ఇచ్చారని ఇక్కడ ఇద్దరికి చాలా అంటే చాలా ఫైట్ అయితే జరిగిందనమాట. ఇక ఈ ఒక్కటే కాదు, ఇక ఈ షోలో చూస్తే చాలానే ట్విస్ట్లు ఫస్ట్ నుంచి జరుగుతూనే వస్తున్నాయి. కొంతమంది వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు. అలా కొన్ని ట్విస్ట్లు విచిత్రంగా జరుగుతూ వస్తున్నాయి అన్నమాట. ఇక దీంట్లో చూస్తే మాత్రం ఇప్పటికే ఇక సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది మాత్రం శిశిర్ శరణి వాళ్ళు కూడా ఇలానే సెల్ఫ్ ఎలిమినేషన్, అది కూడా వాళ్ళకి ఇంజురీ వల్ల అలా జరిగిందనమాట. కానీ ఈసారి మాత్రం హర్యానా వాళ్ళు కూడా సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది చేసేసుకున్నారంట. మరి ఇది ఎందుకు జరిగింది అంటే కనుక ఇక్కడ సదా మ్యామ్కి తనకి హర్యానాకి బాగా గొడవ అవ్వటం వల్ల జరిగిందా, లేదా వాళ్ళకి ఏదైనా ఇంజురీస్ వల్లే ఇలా సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నారా ఏంటి అనేది అయితే షో అయితే మనకు కంప్లీట్గా అయితే చూడాలి. కానీ హర్యానా అవినాష్ వాళ్ళు ఎలిమినేషన్ అయితే అయ్యారంట.